మామూలుగా చాలా మంది షెయి మీద పచ్చబొట్లు పొడిపించుకుంటారు. కొంతమంది అమ్మ నాయనల పేర్లు రాపించుకుంటే, ఇంకొంతమంది ఏమో ప్రేమించినోళ్ళ పేర్లో, లేకుంటే తాత ముత్తాతల పేర్లో, కాకుంటే తోడబుట్టినోళ్ళ పేర్లో పచ్చబొడిపించుకుంటారు. ఇంకొంతమంది అయితే దేవుళ్ళ బొమ్మలు ముద్రేపించుకుంటారు పేయి మీద. కానీ గీ అన్నకు దేశం పాయరమో లేకుంటే గిన్నీస్ బుక్ల పేరు రాపించుకోవాలనేటి కాయిషో తెలియదు. కానీ ఇగో గిట్ల కొట్టించుకుండు పచ్చబొట్లు. భగత్ సింగ్, మహాత్మా గాంధీ, శివాజీ, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, మహారాణా ప్రతాప్, చంద్రశేఖర్ ఆజాద్, నడిమిట్ల ఇండియా గేటు, అమరవీరుల స్మారక స్తూపం. ఏందనుకుంటూరు? ఉత్తరప్రదేశ్ హపూర్లు ఉండేటి అభిషేక్ గౌతమ్ అనేటికి అన్న పెయ్యి మీద చెక్కించుకున్న పచ్చబొట్లు. అంతేకాదు వెనక పెయ్యి మీద, పక్క పొంటి చేతుల మీద మొత్తం ఇదే కథ. మొత్తం 631 మంది స్వతంత్రం కోసం పోరాటాలు చేసిన అమరవీరుల పేర్లు చెక్కించిండు గీ తీరుగా. గీ అన్ని అయ్యే ఓదాని కిందోటి ఇరికిచ్చి చెక్కిచ్చిండు అన్నట్టు. ఎవరిని ఇడవకుండా పేర్లన్నీ పట్టియాలని ఆపోచన. మరి ఇంకెవరిదన్నా పేరు మర్చిపోయినట్టు యాదికొస్తే మళ్ళా చెక్కియాలన్నా సందులేదు. ఇక అంగేసుకుంటే ఏం కానొస్తలేదు, కానీ అంగి ఇప్పితేనే అసలు కథ అంతా యుద్ధ భూమి కానొస్తున్నది మనోని పెయ్యి మీద. ఇక ఇప్పుడు గిదే ముచ్చట ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల కెరకయేటాలకు వాళ్ళు వచ్చి అన్న పేరు ఎక్కించుకురాట ఆ బుక్ లా. ఇక ఇప్పుడు మనోని బొమ్మలు సోషల్ మీడియాలో తిరుగుతుండేటాళ్లకు చూసిన వాళ్ళంతా ఆ పేర్లను పెయ్యి మీద వేసుకున్న బొమ్మల్ని చూసి ఇది ఒళ్ళా లేకుంటే యుద్ధ భూమి అని కొంతమంది కామెంట్లు రాస్తుంటే, ఇగింతమంది అన్నకు దేశభక్తి బాగానే ఉన్నది అనుకుంటూ మస్తు మందికి నెట్టన్నలు కామెంట్లు రాసుకుంటూ వస్తున్నారు. వెనకడ జాతరలకు పోయిన కాడ చక్కబిల్లల మీద రంగులద్ది పెయ్యి మీద అచ్చు ముద్దరు లేపించుకునేందుకు కాయసి పడేటోళ్ళు ఉండే పోరలు. గా ముద్దర్లు 10-15 వద్దులు ఉంటుంటే చూసుకుంటా మస్తు ముడిచిపోదురు. కానీ ఇప్పుడు అట్ట కాదు, పెయ్యి నిండా పచ్చబొట్లు కొట్టించుకుంటే ఫ్యాషన్ అయిందబ్బా. అందరేమో కానీ అన్న తారీఖా చూస్తుంటే నెట్టన్నలు కామెంట్లు రాస్తున్నట్టే గిన్నిస్ బుక్లకు ఎక్కేందుకేనేమో పోండ్రి గిన్నిక మతులు.